సూపర్ టేస్ట్ ఉన్నాయి. కుండలో వేస్తే మెత్తపడుతుంది. ఇక్కడ జొన్నల పప్పు, ఇక్కడ పానీపూరి పప్పు. పానీపూరీలండి బాగుందండి. తింటే చచ్చిపోవాల్సింది. చచ్చిపోయినా అంటున్నానేంటి? అంత టేస్ట్ ఉన్నాయా మహావీర్? అమ్మ ఇంకా చేస్తూనే ఉంది. అన్ని ఇట్లా వేస్తుంది. నేను ఎంత టేస్ట్ ఉన్నాయో. 1 2 3 4 go. ఆలి 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 ఆలి. మీరు కూడా మీ సిల్లల్లో ఇలా పెట్టుకుంటే ఎలా బయటికి ఫుడ్ తింటారు చెప్పండి. కెమికల్ ఫుడ్ తిననే తినరు. ఏం చేయాలండి ఈ కెమికల్ ఫుడ్ తో? స్నానాలు అయ్యి లేకుంటే మనం చేసేటప్పుడు సూపర్ ఉందండి. వావ్, ఈ మంచిగా భలే వస్తున్నాయి కదా. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయినా వేయకొని అలగల అలమన అలగలే అలగల అలమనే. మీరేటి వంటకం వెరైటీ వంకాడం మర్చిపోయా. పానీపూరి, ఈ పానీపూరి చేస్తుంది. వంటకాలు భలే ఉన్నాయి. నచ్చిన పానీపూరి ఏవే లాలా లాలా లాలా. ఏం చేయాలి ఫ్రెండ్స్? చచ్చిపోతున్నా. హాయ్ అందరికి నమస్కారం. నేను ఈరోజు పానీపూరి చేయబోతున్నా. చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు మనము కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, దానికి 1 కప్పు మైదా వాడతారు. కాకపోతే నేను గోధుమ పిండి వాడుతున్నా. ఇంట్లో గోధుమలు ఆడిచ్చి పిండి చేసుకున్నది అనమాట. 1 కప్పు వేసుకున్నా. కొద్దిగా అంతా వేసుకున్నాలే. ఇంట్లో పండించిన గోధుమల పిండి అండి. దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. తర్వాత నోట్లు వేసుకోవడం. ఇక నువ్వు మామూలుగా సంపు కూడా ఇలా కలబెట్టుకోవాలి బాగాను. నాకు ఇలా మొత్తం ఇది చేసినాక మనము పిండిని కలిపేసుకుందాం అంట. ఏం చేస్తున్నా చిట్టి తల్లి? చిట్టి తల్లి అవన్నీ ఖరాబ్ అయితే కళ్ళు మంట పడుతుంది. నువ్వు డడ్డి పేరు చేస్తున్నావు. ఈయన తీట పని చేస్తుండు. ఇంకా వాటర్ పోసుకుంటానండి. ఎంత వాటర్ సరిపడంత మనకి తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు దాంట్లో ఏమేమి వేసినావు? ఉప్పు, గోధుమ పిండి, బొంబాయి రవ్వ కదా. బొంబాయి రవ్వ వేసి చూపించలేదు. అల్లనే కనపడుతుంది కదా, మళ్ళీ సపరేట్ చూపించేది. చెప్పిన బొంబాయి రవ్వలోనే గోధుమ పిండి వేసానని చెప్పానండి. అందులో నీళ్లు కూడా పోసిందండి. ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా నీళ్లు. అందరికి నచ్చిన విధంగా బాగుంటుందమ్మ. ఒక తడిగుడ్డ కావాలి. ఒక తడిగుడ్డ కావాలండి నాకు. ఒక తడి. అందరూ ఏమో కచ్చిప్పులు కప్పుతారు. నీ కాడుండే కదా ఇది కొత్త కచ్చిప్పులు ఉండేగా. నువ్వు ఇలా సాఫ్ట్ ఇలా కొంచెం కలుపుకొని తడి బట్టేసుకున్నాము. ఏం చేయట్లే, మంచిగా చేస్తున్నా ఆయన. నేనే పెట్టకున్నా బట్ ఇల్లేమొద్దు. ఫ్యాన్ కలికిందో దాటుకుంటా జరుపు. ఫ్యాన్ కలికిందో అసలు జరుపు. ఇలా కలుపుకున్న తర్వాత తడి బట్టేసి పెట్టుకోవాలండి. దీంట్లో అది అంటారుగా ఇమ్ము ఆరిపోకుండా ఉండడానికి వెట్టు ఉండాలి. అటు పెట్టు త్రివేణి.
రసంలోకండి ఇది ఏంటిది అది? చెప్తా. పుదీనా కొత్తిమీర అదొకట ఇదొకట. పుదీనా కొత్తిమీర వేసుకొని తర్వాత నరసింహ ఏమో ఫోన్ వచ్చింది. కొంచెం పచ్చిమిర్చి అండి, ఒక ఫోన్ వచ్చింది. పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క అండి. చెప్తాను చూడండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, నల్ల ఉప్పు, జీలకర్ర పిండి, చాట్ మసాలా, నిమ్మకాయ చెక్క అండి. అందులో ఏమో నల్లుప్పు వేసుకుంటా. అది ఉంటది కదా ఆమ్చూర్ పొడి, అంత హెల్దీ కాదండి, హార్మ్ఫుల్ చేస్తుంది అది. అందుకే నేను ఒక నిమ్మకాయ పిండుకుంటున్నా. నిమ్మకాయ చాలా మంచిది, తీస్తానండి. ఇంకోటి ఎక్కడ పడిందండి, ఉందా? ఉంటే అవును అవుతుంది అది. అయిపోయిందిలే, వచ్చినాయి. నీళ్లు కావాలా? నో పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. ఇక చూడండి, మిక్సీ చేసుకుంటున్నా దీన్ని. చింతపండు రసం పోసిందండి ఇప్పుడే. చింతపండు రసం మసాలా అప్పుడే టేస్ట్ వచ్చింది, వాసన. ఇంకా అలా చింతపండు రసం వేసుకున్నా, మళ్ళీ మిక్సీ చేసుకున్నా. వాటర్ కావాలి నాకు. దీన్ని అందరూ ఏం చేస్తారంటే జల్లెడ పడతారండి, వాటర్ మాత్రమే తీస్తారు, పిప్పిని తీసేస్తారు పక్కకి. కానీ అవసరం లేదు, మనందరం హెల్దీ కావాలి కాబట్టి అట్లా వేసుకుందాం మనం. ఓకేనా? కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుందామండి. మిక్సీలో వేసుకోవట్లేదండి, ఓన్లీ మిక్సీని కడిగి పోసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కావాలి నాకు దీంట్లోకి. త్రివేణి తీసుకొస్తావా? గుంటగంటీరా మహావీరు. జీలకర్ర పిండి, కొద్దిగా చాట్ మసాలా, నీళ్లు కావాలండి. నీళ్లు వస్తే ఇంకా మనం చేసుకుందాము. ఇది వంటల వీడియో ఏం కాదు, కొంచెం అటు ఇటుగా పిల్లలు అంతా మాటలు అన్నీ ఉంటాయి. నిమ్మకాయలు వేస్ట్ చేయకు కాబట్టి మహావీరు, నిమ్మకాయ అవసరం ఉంది తర్వాత. అట్లోకి వేసుకోవాలి, అలా పడేకు. మమ్మీ అది మా పాప అమ్ములు దాంట్లో ఆకులు వేసుకుంది, ఇక దంచుతుందండి పచ్చడి. ఆ వస్తాయిలో పచ్చడి చేస్తుంది మాకు. తొందరగా కానీ రాలే చాలా. అవునండి, ఇంకా నార్మల్ వాటర్ పోసేసుకోవడం, ఎంత అంటే అంత. ఎంత రుచికరమైన ఫుల్ వస్తుంది నాయనా, నాయనా నెట్ వస్తుంది. మామూలుగా లేదు, స్మెల్ గుమగుమలాడిపోతుంది. ఆలుగడ్డలు డెపో, ఆలుగడ్డలు స్మాష్ చేద్దాం. ఉప్పు 6 కిలో ఉప్పు వేసుకోవాలండి, 6 కిలో ఉప్పు వేసుకోవాలండి. ఇంకా ఆలుగడ్డ పీల్ తీసే, కూర్చోరా, కూర్చోవాలండి. అందులో 6 కిలో ఇంకా ఉప్పు వేసుకోవాలండి, 6 కిలో ఇంకా కారం వేసుకోవాలండి. అమ్మో మండిపోదు కారం మీద. ఆలుగడ్డల్ని ఇట్లా పీల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకొని ఇట్లా పీల్ చేసుకోవాలి ఆలుగడ్డలు. అది పెద్దది నాన్న, పెద్ద సిబ్రేక్. పెద్దవాళ్ళు వీళ్ళు చేస్తారు, కుమార్ ఆంటీ చెప్తుందండి. చిట్టి తల్లి చేస్తుంది. మిక్సీ నేను ఇక్కడ బాగా బఠానీలు వాటర్ నింపుతాను నేను. ఓకే, నరసింహజీతో చచ్చిపోతాడు పాపం, లేడు కానీ. బాగుందా రసం? అరే నీకేం పని ఉంది? రెసిపీ సిద్ధం చేసి
నాట్ చెప్పింది ఒక చుక్క నూనె వేసుకుందాము. ఇవేంటి? చాట్ కోసం స్మాష్ చేస్తుంది. దాంట్లో ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఆలుగడ్డలు కూడా ఇలా పిసుకాలండి, పిండిలాగా స్మాష్ చేద్దాం. కొద్దిగా ఉడకాలి. ఈ టమాటాలు మెత్తగా అయినాక ఇక ఆలుగడ్డ స్మాష్ ని దీంట్లో వేసుకోవడమే. అవునండి, ఫస్ట్ బఠానీలు వేసుకోవాలి. ఫస్ట్ బఠానీలు ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇది లాస్ట్ లో వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిందండి. ఇది ఉడకబెట్టుకున్నాము, ఆలుగడ్డలు ఒకటి బఠానీ ఉడకబెట్టుకున్నాము. బఠానీలలో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఏం చేయాలంటే పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసము. ఓకే, ఈ బఠానీలు నైట్ కుండలో వాటర్ అందుకోమ్మా, కుండలోని ఇలా సండే రోజు కానీ వీకెండ్స్ లో కానీ కొంచెం ఓపిక తోటి ఇలా చేసుకుంటే ఇంట్లోనే పిల్లలకి అసలు సూపర్ ఫుడ్ పెట్టచ్చు. మంచిగా ఇంట్లో చేసి మామూలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు బఠానీలు వేసుకుందాం. బఠానీలు వేసుకున్నాక ఏం చేద్దాం అంటే వాటర్ పోసుకోవాలి. వీటిని వాటర్ పోసుకొని ఒక 2 minutes అలాగా మసాలాలు పట్టాలి కాబట్టి. జీలకర్ర పిండి, ఎస్, కొద్దిగా చాట్ మసాలా సపరేట్ తయారు చేసుకొని లేకుంటే మామూలు మసాలా అయినా. లిటిల్ బిట్ పసుపు ఉడికేటప్పుడు వేసిన కానీ ఇప్పుడు ఆలుగడ్డలు కూడా ఉన్నాయి కదా. చిల్లీ పొడి, అవును, కొద్దిగా చిల్లీ పౌడర్, బఠానీ దంచుకున్నది కొంచెం వేసుకుందాము. ఆనియన్స్ వేద్దాం. ఇది ఆలుగడ్డ స్మాష్ అండి. ఫస్ట్ ఆలుగడ్డ స్మాష్ తర్వాత బఠానీ వేసి అదే కొత్తిమీర పుదీనా. ఎస్ అండి, కలబెడదాం. ఇట్లా వేసుకొని ఇంకా మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా కలబెట్టుకోవాలి. ఇంట్లో చేసుకొని ఇలా తింటే అంటే నెలకొకసారి ఇట్లా తిన్నా కానీ అసలు మామూలుగా ఉండదు. బయట తినేదానికంటే పిల్లలు కూడా ఇదంతా చేస్తుంటే ఇలా జనాలు ఎక్కువ ఇంత చేస్తున్నా, తక్కువ ఉంటే అంత శ్రమ అనిపించదండి. ఇద్దరున్నా కూడా చేసుకోవచ్చు ఫ్రీగానే, హ్యాపీగా ఉంది. ఒక గిద్దెడు వేసుకున్నా సరిపోతుంది, ఒక ఆలుగడ్డ వేసుకున్నా సరిపోతుంది, అలాగనమాట. కానీ ఇంట్లో చేసుకొని తిన్నది అది వేరే ఉంటుంది. మా బఠానీలు ఉడుకుతా అంటున్నాయి బయటికి. ఇలా కలపెట్టుకోవాలి. సూపర్ ఉంది, స్మెల్ మస్తు వస్తుంది. కొంచెం వాటర్ తెప్పరోని. అవునమ్మా, ఏంటిది అది? చాట్ మసాలా. చాట్ మసాలానా? ఎస్. ఈ చాట్ మసాలా ఎట్లా చేసుకోవాలి తెలియదు నాకు కూడా, గుర్తులేదు, తర్వాత చెప్తా. ఇది సిమ్ లో ఉడుకుతూనే ఉండాలండి. ఇక కూడా కాలేదు, చూస్తాను ఇప్పుడు ఉప్పు కారం సరిపడిందా లేదా అని. ఉప్పు కొద్దిగా, కారం వద్దు, ఇంకా ఉప్పు కదా. త్రివేణి కమ్. ఓకే ఓకే, సాల్ట్ అండి. పూరి చేసేద్దాం. సిమ్లో పెట్టుకొని ఇంకా పూరీలు ఉడుకుతూనే ఉంటదండి. వాళ్ళ దగ్గర కూడా చూసారా, పెంక మీద వేసి పెద్దగా మంచిగా వేస్తూనే ఉడుకుతూనే ఉండిద్ది. అది ఇంకా మెత్తగా అయిపోతుంది మంచిగా. మారులే సూపర్ ఉంది.
ఇది ఉడుకుతూనే, ఇది మనం పూరి చేసేంత వరకు కూడా ఇది సిమ్ లో ఉడుకుతూనే ఉండాలి. చాలా బాగుంది. మనం బయట తినే ఫుడ్ కంటే ఇది చాలా బెటర్. బయట ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం కంటే ఇంట్లో చేసుకొని హెల్దీగా ఉండడం బెస్ట్. చిన్న పిల్లలకైనా సరే ఎవరికైనా సరే బయట తిని ఫీవర్ అని ఫుడ్ పాయిజన్ అని మొన్న ఇద్దరు పిల్లలు చనిపోయారంట. మంచిగా ఆరోగ్యంగా ఒక మంత్లీ ఒకసారి చేసుకున్నా పర్లేదు, మంచిగా చేసుకొని తినండి. ఇలా ధనలక్ష్మి, అందులో చేస్తే నా వంట కోసం అతిథులు ఎగబడి వస్తున్నారండి. ధనలక్ష్మి ఇంకా అన్ని ఏవేవో కలుపుతారు, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. ఇంట్లో చేసుకోవటం బెటర్. పాలు దేవతకు ఉప్పుకుంటూ వచ్చిన పానీ ఈజ్ రెడీ. జరగాలి సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. టేస్టింగ్ చూడండి, అతిథులు వచ్చారండి. బాగా ఏముంది, కాలితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బండి పెడదామా? బండి పెట్టొచ్చు అక్క, మనం రోడ్ మీద పానీ పానీ స్మెల్ చేయించు. స్మెల్ టేస్టింగ్ టేస్ట్ ఏముంది అమ్మ. నేను పుదీనా ఎక్కువ. సూపర్ పుదీనా పేస్ట్. పుదీనా పేస్ట్ రసం ఆరోగ్యానికి మంచిది. అవును, చాలా అసలు కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే పిల్లలకి హాస్పిటల్ కి పెట్టే ఖర్చు ఎంత తగ్గుతుంది. పూరి కట్టరుగా, అరే పూరి కట్టర్ తిని పెడదామా? ఇట్లా షేప్ ఓకే కదా, పెద్దగా వస్తుందా? పిల్లలు తినద్దు. నీ కాడ చిన్నది బాటిల్ మోతుంది రౌండ్. ఎలాంటిది? ఇట్లా సిమ్ లో పెట్టి ఉడుకుతూనే ఉంటది. ఇంకా గప్చుప్లు ప్రిపేర్ చేస్తున్నాం. చేయండి గౌతమ్. ఓకేనా? థ్యాంక్ యూ గౌతమ్. ఓకేనా? ఏంటి పూరి చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇది చేద్దాం, వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇది ఓకే రెడీ అయింది. ఇది ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇప్పుడు పూరి దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. ఇందాక కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని మనము చపాతీ లాగా చేస్తున్నాం. కట్ చేయాలి ఇప్పుడు పూరి లాగా చేసి. కొద్దిగా నూనె రాయాలండి, అతుకుపోకుండా ఉండడానికి ఓన్లీ. రాజు వచ్చిందారా? మరి మీరెట్ వచ్చారు? ఓకే, ఇలా మందంగా ఉండాలి కొంచెం. పానీపూరి చేస్తున్నా కదా, పూరి మందంగా ఉంటేనే పూరి పొంగుద్ది మంచిగా. మరీ మందం ఎక్కువైనా కూడా అడుగు పొంగిద్ది, కానీ ఆ పైన పొర పలసకొచ్చి పలిగిపోతాయి ఊరికనే. కట్టర్ ఇలా బిస్కెట్ కట్టర్ కానీ ఇది కట్ అవ్వట్లేదు నాకు, ఇలా వచ్చింది అనమాట. అందుకే అట్లా. ఇందాక మూత సెట్ అవ్వలేదండి, ఇప్పుడు ఇదిగో ఇట్లా ఉంటే ఏంటంటే అంచు కట్ అవుతుంది. ఇందాక దీనికి ఇలా ఉండడం వల్ల కట్ అవ్వలేదు అనమాట. చూసారా ఎంత మంచి సింపుల్ గా. ఇవన్నీ స్టీల్ బాటిల్స్ మూతలు, ఏదైనా ఇట్లా ఇట్లా కట్ చేసుకోవచ్చు. వావ్, చించారు పోండి. అవునవును, కాలుస్తే మళ్ళీ పెద్దగా అవుతుందిరా, ఇంకా డబుల్ అవుతుంది కాలుస్తే. తొందర కాదు, అది చేయి జారుతుంది, నూనె ఉంది కదా అట్లా. జారిపోతుందంట, జారుడు పండ్ల జారిపోతుంది కదా. ఓకే, అది కాదు, అది దాని సైజు. దాంతో కట్ చేయి. నిజంగా దీన్ని కూడా అంతే చేయి. ఇందాక పెట్టిన మూతకి రావట్లేదు అనమాట. దీన్ని కూడా ఒకసారి అమ్మ మళ్ళా పూరి అవుతుంది, మళ్ళా పూరి అవుతుంది. పొద్దున్నే పొడిగితా ఉంటది, ఇంకా పూరి ఎంత పిండి వేసినా మళ్ళా అంతే పిండి వస్తుంది మనకి. ఇలాగా వేసుకోవాలి. ఇంత మందంగా ఉంటేనే పూరి మస్తు పొంగుతుంది అనమాట. ఇలా వేసుకొని దీని మీద తడి క్లాత్ వేసుకోవాలండి. అమ్ము నా పానీపూరి ఫాలం మామూలుగా లేదుగా. పానీపూరికి ఏం ఇష్టం? పానీపూరి ఒక పానీపూరి ఓ మై గాడ్, ఇది నాకు కావాలి మహావీర. బయట ఉన్నా పోతురా ఉండరు నానా.
ఎలా వంగిపోతుంది పాపం. చూసిందా ఇంతసేపు పానీపూరి ఎట్లా ఆహా డిజైన్ బాగుంది. సల్మాన్ బిస్కెట్లు వచ్చినాయి. డిజైన్ చూడండి, డిజైన్ చేశాను మమ్మీ. చూడండి వావ్ వావ్ డిజైన్ కదా. ఆయిల్ ఉంది కదా జాగ్రత్త. మమ్మీ మమ్మీ ఇదే చాలా ఈజీ ప్రాసెస్ ఉంది కదా మూతతో. వావ్ సూపర్ వస్తుంది మంచి. ఇలా అని ట్విస్ట్ చేయండి. చూడు ఇది అది వాహ్ అది వచ్చిందా పూరి. ఎస్ మా ఫేస్ మాస్క్. వావ్ ఇప్పుడు పూరి కాలుద్దాము, వెళ్ళి చూద్దాం. ఎందుకు మొత్తం చేసినాక కాల్చొచ్చు. అంటే మరి అంతసేపు ఉండొద్దని. సర్లే అంటే దీని వెళ్ళండి. అది ఆయిల్ ప్యాకెట్ ఆనే ఉంది, కట్ చేసుకోండి. వద్దులే మళ్ళీ లైట్ కావాలిగా. అట్లా కాదు నీకు ఒకటి చెప్పనా, ట్రైన్ ఉండి అయినాక పోదాం. ఓకేనా? ఇంకొక కాలు తీరు మీరు అటు పోరి. ఈ పిల్లలది బాగుంది. మీకంటే ఇంకా వీళ్ళది అసలు మామూలు. పానీపూరి సైజ్ చేస్తాను. పానీపూరి ఏంటి? నేను పానీపూరి కాదు చేసేది. పానీపూరి కాదు చేసేది. ఏం చేస్తాను? పూరి కదా, ఉట్టిపూరి కాదు, నడిపూరి కాదు. మీరు ఎట్లా చేస్తే వాళ్ళు అట్లా చేస్తారు. పిల్లలు మనం చెప్పింది చేయరు, చేసింది చూసి వాళ్ళు చేస్తారనమాట. మనము మంచిగుండు అంటే వాళ్ళు మంచిగుంటారు. మనం మంచిగుంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అదేలే అంతేనారా? అదేలే కష్టం. మరి ఇవాళ రేపు అందరికి ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి. తొక్కి అప్ప చేస్తున్నా. గజ్జకాయ అవేంటి మన వినాయకునికి అయ్యేంటి చేస్తారుగా, ఉండ్రాలు చేస్తున్నట్టు ఆమె చేస్తుంది. ఈయనేమో నిమ్మరసం, నిమ్మ చెక్క కూడా పిండిన, నిమ్మరసం మొత్తం పిండిన. 2 లేదు మరి ఎవరు వచ్చారు? మీరు వస్తే ఇంకా నొప్పి కాబట్టి ఏమవుతుందమ్మా బాబు? మేము వస్తున్నాం, నాకు తెలియదు కదా. మునుపు వచ్చినప్పుడు ఉన్నదా? మునుపు వచ్చిన ఒక్కరోజే ఉంది. తెలుసా బర్త్డే అని? తెలియదు. అంతేనా? అరే పూరీలు వెళ్ళేద్దాం. పూరీలు పెద్ద బుట్ట ఉంటే బాగుంటుంది ఇలాంటప్పుడే. బాగా రేణుకపోయిందా? వాళ్ళ ఇంట్లో ఉన్న బుట్ట వద్దులే. వావ్ ఇలా భలే. ఇంకో ఏం లేదు, ఇట్లా కట్ చేసుకొని వీటిని ఇట్లా గప్చుప్ లాగా ఇట్లా. వావ్ సూపర్. అట్లా వచ్చినాయన్నీ అట్లా చేసుకుంటే వావ్ వావ్. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఇలా చేసుకొని తినేయండి. ఇంకా హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ.